జగన్ గారు సెప్టెంబర్ 28న తిరుమల వెళ్ళాలి అని చెప్పేసి ఆయన ప్లాన్ చేసుకున్నారు కదా. సో దాని పట్ల గవర్నమెంట్ నోటీస్ ఇచ్చింది. మనల్ని ఎవరు ఆపేది అనే స్లోగన్స్ పట్టుకొని ఆయన తిరుమలకి వాక్ చేసి ఆయన పొలిటికల్ సింపతి మైలేజ్ ఎన్ని గెయిన్ చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆయన తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసుకోవడం వల్ల ఆంధ్ర స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్డ్ ఉన్న నాలాంటి ఒక కామన్ పర్సన్ కి అయితే ఇది బెనిఫిట్ చేశారు ఆయన. దీని వల్ల మనకి ఎక్కడ కూడా కమ్యూనల్ టెన్షన్స్, కమ్యూనల్ కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే వైలెన్స్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఇవన్నీ వాటి మీద వెళ్ళి మన అటెన్షన్, మన స్టేట్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతను ఇవన్నీ కాకుండా ఆయన హెల్ప్ చేశారు. మనం అరే ఇదిగో మనల్ని ఎవరు ఆపేది అని చెప్పేసి ఆయన బ్యాచ్ మొత్తం వేసుకొని వెళ్ళిపోయి అక్కడ వైలెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే మనం ఏం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. June 4th and 5th రిజల్ట్స్ తర్వాత వైలెన్స్ ఎలా స్టార్ట్ చేసినప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి, సిబిఎన్ గారికి, నారా లోకేష్ గారికి వద్దు సార్ ప్లీజ్ ఆపండి అని చెప్పి నేను రిక్వెస్టింగ్ వీడియోస్ పెట్టాను. అలాగే ఇప్పుడు కూడా పెట్టాల్సి వచ్చేది. జగన్ గారు బ్రిలియంట్ గా మాస్టర్ స్ట్రోక్ ప్లే చేశారు. నాకైతే మన స్టేట్ డెవలప్మెంట్ కి దట్ ఈస్ ద రైట్ కాల్ దట్ హి హస్ టేకెన్. సో జగన్ గారు, ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ హార్ట్ఫుల్లీ ఫర్ యువర్ డెసిషన్ టు క్యాన్సిల్ ద